ఈ రీతిలో మనం చూడబోతున్నామంట మన అమరావతి వర్క్స్. సో స్కిప్ చేయకుండా నా వీడియోలో చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు పాత రోడ్డు అనమాట ఇది, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. రోడ్ నెంబర్ N11, ప్యాకేజ్ 7 కింద ఇచ్చి అప్పుడు పాత లింగపాలెం టు మనకు ఐనువోలు అప్పుడు బోర్డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మనము N11 రోడ్డు ఈ వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ వాళ్ళ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఏ విధంగా ఉన్నాయి ఏం కథ చూపిద్దాని కోసం వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. N11 రోడ్ అనేది మనకు డైరెక్ట్గా మనకు వీటి కాలేజ్ టు మనకు APCAD బిల్డింగ్ దాకా డైరెక్ట్గా మనకు ఈ రోడ్డు అయితే అవైలబిలిటీ ఉంటుంది. అరౌండ్ 9 to 10 కిలోమీటర్స్ అనమాట. ఈ రోడ్డు మనకు మినిస్టర్ క్వార్టర్స్ కూడా టచ్ అవుతుంది అనమాట. మినిస్టర్స్ కానీ జడ్జ్ క్వార్టర్స్ కూడా టచ్ అవుతుంది. సో ఈ వర్క్ అయితే పనులు అయితే చేస్తున్నారు. అవి ఏ విధంగా ఉన్నాయి ఇంకా చూపిస్తాను. క్లియర్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. స్కిప్ అలా అసలే చేయొద్దు. సో ఇదేనండి ఆ రోడ్డు. ఇది మనకి ఈ పక్కనే MLC క్వార్టర్స్ ఎన్ని కనిపిస్తున్నాయి. సో ఈ పక్క ఇదే విధంగా రైట్ సైడ్ కూడా మనకు APCAD బిల్డింగ్ కనిపిస్తుంది. దీని మధ్యలో రోడ్డే అనమాట ఇది, N11 రోడ్. ఇది ఈ వర్క్ అయితే స్టార్ట్ అయినాయి, చూద్దాం. సో ఈ రోడ్ వచ్చి మనకు లింగైపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది లింగైపాలెం దగ్గరలో ఉంటుంది. సో చూసారు కదా, భారీ వెహికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూస్తున్నారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, JCBలు, ట్రాక్టర్స్, కార్టర్స్. ఇది వచ్చి RVR సంస్థ అయితే ఈ రోడ్ వర్క్స్ అయితే తీసుకుంది కాంట్రాక్ట్. చూసారా ఎంత భారీ వర్క్స్ చేస్తున్నారు. ఇది RVR అనమాట. ఎంత కంప్లీట్గా చేస్తున్నారంటే అంత త్వరగా అవుతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇది చూసారా మట్టి, ఇది ఎత్తినా రాలేదు, మొత్తం వర్షం పడింది కదా, దానికి అత్తకపోయింది అనమాట. అట్టే ఉంది అది. సో దాన్ని ఎలా దించడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇది మొత్తం వానబడి మొత్తం గడ్డగట్టిపోయింది మొత్తం. ఇది నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి, అసలు మోటార్తో తోడేస్తున్నారు. వాటర్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఈ పక్క రోడ్డుకి ఆ పక్క ఇది దారి తీస్తున్నారు అనమాట. ఇది కాలువది ఎందుకో. సో వర్క్లు అయితే ఇది అండి ప్రజెంట్ సిచ్యువేషన్ అమరావతిలో మనకు N11 యొక్క రోడ్ సిచ్యువేషను. సో ఎన్ని JCBలు ఉన్నాయి చూడండి, ఎంత ఎక్విప్మెంట్స్, భారీ పరికరాలు వచ్చేసినాయి అసలు. సో ఆ వర్క్లు అయితే బాగా జరుగుతున్నాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా అయితే వర్క్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి N11 యొక్క రోడ్స్ ప్రజెంట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో, శరవేగం జరుగుతున్న మన అమరావతి పొలంలో. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
3 జేసీబీలు ఇదే లైన్లో జరుగుతున్నాయి. ఇంకా ఈ పక్క చూడండి ఎంత రోడ్లు ఉంది, ఈ పక్క సైడ్ అంతా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాయన్నమాట. రోడ్డు అమ్మిడితే భారీ భారీ ఎకరాలు. సో వర్క్లో అమరావతి మనకు కొద్ది రోజుల్లో అసలు మనం కనీ విరిగిన రీతిలో మనం చూడబోతున్నామన్నమాట మన అమరావతి వర్క్స్. సో స్కిప్ చేయకుండా నా వీడియోలో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చూడండి ఇదొక జేసీబీ, ఇవి వచ్చి మనకు మినిస్టర్ క్వార్టర్స్, మంత్రులు అంటే జిల్లా జడ్జిల యొక్క న్యాయమూర్తి ఆ బిల్డింగ్స్ కూడా ఈ సైడే ఉన్నాయన్నమాట. ఇవి మన హైకోర్టు కూడా దీని పక్కనే ఉంటుంది అనమాట. సో ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి. మీరు చూస్తున్నారు కదా, అప్పుడు పాత రోడ్డు అనమాట ఇది, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. రోడ్ నెంబర్ N11, ప్యాకేజ్ 7 కింద ఇచ్చి అప్పుడు పాత లింగపాలెం టు మనకు ఐనువోలు అప్పుడు బోర్డు వేసి అనమాట. ఇది ప్రజెంట్ చూడొచ్చు క్లియర్గా. సో N11 టు E4 ఈ జంక్షన్, ఇది ఐనువల్ వరకు, లింగైపాలెం టు ఐనువల్కి ఇది అంతవరకు రోడ్డు అయితే వర్క్ అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే మొదలైపోయాయండి అమరావతిలో మనకు, మీరు చూడొచ్చు. అప్పుడున్న ప్రజెంట్కి ఇప్పుడున్న వర్క్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని మీద ఇంకోటి రోడ్డు కూడా ఉంటుంది, ఇది ఈ రోడ్ అన్నమాట. ఇది సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇదండి N11 E4 యొక్క రోడ్ యొక్క సిచ్యువేషను. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఈ వర్క్లు ఎంత స్పీడ్గా అయిపోతాయో మీ యొక్క కామెంట్ బాక్స్ని తెలియజేయండి. వీళ్ళు అనుకున్న టైంకి అవుతాయా అవదా, మీరు ఏమనుకుంటున్నారు? సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో బట్టి మీ యొక్క అనాలిసిస్ ఏంటో తెలియజేస్తారనుకుంటున్నాను. సో అప్పుడే ఈ రోడ్డు మధ్యలో బ్రిక్స్ కూడా ఉన్నాయి చూడండి, అప్పుడు వేసినట్టు. ఈ రోడ్ చూపిస్తాను చూడండి అసలు. సో మనకి N11 E4 జంక్షన్కి మధ్యలో ఇంకొక రోడ్డు కలుస్తాం అనమాట. ఇది మనకు ఇది అంగడిపాలెం నుంచి వస్తుంది అనుకుంటా. ఇది ఈ రోడ్డు డైరెక్ట్గా మనకు ఈ రోడ్డు వచ్చి మనకు అక్కడ హైకోర్టు, మనకు ఇప్పుడు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఐకానిక్ టవర్స్ ఆ రూట్ దాకా వెళ్తుంది అనుకుంటున్నాను ఇది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు అనమాట. ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి.